అందరికీ ఈరోజు మన రెసిపీ వచ్చేసి కాకరకాయ ఉల్లికారం. ఈ కాకరకాయ ఉల్లికారంని ఎప్పుడైనా ట్రై చేశారా? ఎప్పుడు ఈ రెసిపీని ట్రై చేయకపోతే ఈసారి కాకరకాయలు చేసేటప్పుడు తప్పకుండా ఈ రెసిపీని ట్రై చేయండి. మరి ఈ కాకరకాయ ఉల్లికారంని చాలా సింపుల్గా, చాలా టేస్టీగా ఎలా చేయాలనేది లేట్ చేయకుండా మన వీడియోలోకి వెళ్ళిపోదాం. ముందుగా ఒక ప్లేట్లోకి 4 కాకరకాయలని తీసుకోండి. ఇప్పుడు వీటిని రెండు వైపులా సైడ్స్ని కట్ చేయండి. ఇలా అన్ని కాకరకాయలని కూడా ఈ విధంగా సైడ్స్ని కట్ చేసుకొని తీసుకోండి. ఇప్పుడు కాకరకాయలకి పైన కనుపులు ఏవైతే ఉన్నాయో వాటిని ఇలా లైట్గా తీసేయండి. మీకు ఇష్టం లేకపోతే ఇలా డైరెక్ట్గానైనా కూడా చేసుకోవచ్చండి. నేను ఇక్కడ కనుపులు అనేవి కొద్దిగా ఎక్కువగా ఉన్నాయి కాబట్టి వీటిని లైట్గా తీసేస్తున్నానండి. ఇలా అన్నింటినీ కూడా ఈ విధంగా లైట్గా చెక్కు తీసేయండి. ఇప్పుడు వీటిని 2-3 సార్లు శుభ్రంగా వాష్ చేసుకొని తీసుకోండి. ఇలా కాకరకాయలన్నింటినీ ఈ విధంగా శుభ్రంగా వాష్ చేసుకున్న తర్వాత ఇప్పుడు వీటిని 1 ఇంచ్ మందంలో ఇలా కట్ చేసుకొని తీసుకోండి. ఇలా అన్ని కాకరకాయలని కూడా ఈ విధంగా కట్ చేసుకొని తీసుకోండి. ఇప్పుడు ఈ కాకరకాయల్లో లోపల వైట్ పార్ట్ ఏదైతే ఉంటుందో ఆ పార్ట్ మొత్తాన్ని ఇలా తీసేయండి. ఈ కాకరకాయ ఉల్లికారం అనేది ఇలా ఒకసారి చేసి చూడండి. చాలా చాలా టేస్టీగా ఉంటుందండి. చూడండి, మనకి చక్కగా లోపల వైట్ పార్ట్ ఏదైతే ఉందో ఆ పార్ట్ మొత్తాన్ని కూడా ఈ విధంగా తీసేసుకోండి. ఇలా అన్ని కాకరకాయ ముక్కల్ని కూడా ఈ విధంగా తీసేసుకొని వీటిని రెడీగా ఉంచుకోండి. ఇలా చేసి పెడితే కాకరకాయ కారం అనేది చిన్నపిల్లలు కూడా చాలా చాలా ఇష్టంగా కూడా తింటారండి. అలానే కాకరకాయలు అనేవి ఆరోగ్యానికి కూడా చాలా చాలా మంచిదండి. చూడండి, మనకి ఇలా వైట్ పార్ట్ మొత్తాన్ని కూడా ఈ విధంగా అన్నిటిని కూడా తీసేసుకొని రెడీగా ఉంచుకోండి. ఇప్పుడు ఒక ప్లేట్లోకి 3 ఆనియన్స్ని తీసుకొని వీటిని కూడా శుభ్రంగా వాష్ చేసుకొని ఆనియన్స్ని ఇలాగా సన్నగా కట్ చేసుకొని తీసుకోండి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని ఒక కడాయిని పెట్టుకోండి. దానిలోకి 2 స్పూన్స్ వరకు ఆయిల్ని వేసుకోండి. ఆయిల్ బాగా హీట్ అయిన తర్వాత దీనిలో 1 స్పూన్ జీలకర్ర వేసుకోండి. జీలకర్ర కొంచెం ఫ్రై అయ్యాక ఇప్పుడు దీనిలోకి మనం ముందుగా కట్ చేసి ఉంచుకున్న ఆనియన్స్ని కూడా వేసుకోండి. ఇలా ఆనియన్స్ మొత్తం వేసుకున్న తర్వాత ఒకసారి బాగా కలుపుకొని ఫ్లేమ్ని మీడియం ఫ్లేమ్లో ఉంచేసి ఈ ఆనియన్స్ని లైట్గా ఫ్రై అయ్యేంత వరకు వీటిని బాగా ఫ్రై చేయండి. ఆనియన్స్ అనేది మరీ ఫ్రై అవ్వాల్సిన అవసరం లేదండి. ఇలా లైట్గా ఫ్రై అయిపోయాక ఇప్పుడు దీనిలోకి 1/2 టీ స్పూన్ వరకు పసుపును కూడా వేసుకోండి. ఇలా పసుపు వేసుకున్న తర్వాత మరొకసారి ఇలా బాగా కలుపుకొని ఇప్పుడు దీనిలోకి 5 నుంచి 6 వరకు వెల్లుల్లి రెబ్బల్ని ఇలా పొట్టు తీసుకొని వేసుకోండి. అలాగే కొద్దిగా చింతపండును కూడా వేసుకొని మరొకసారి ఇలా బాగా కలపండి. ఇప్పుడు మనకి ఆనియన్స్ అనేది ఇలా లైట్గా ఫ్రై అయిపోయాక స్టవ్ ఆఫ్ చేసుకొని వీటిని ఒక ప్లేట్లోకి తీసుకోండి. ఇలా ఆనియన్స్ మొత్తాన్ని కూడా ఈ విధంగా ఒక ప్లేట్లోకి తీసుకున్న తర్వాత ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని అదే కడాయిలోకి 1/2 టీ స్పూన్ వరకు ఆయిల్ని వేసుకోండి. ఆయిల్ బాగా హీట్ అయిన తర్వాత దీనిలోకి 1 స్పూన్ వరకు శనగపప్పుని వేసుకోండి. అలాగే 1 స్పూన్ వరకు మినపగుండ్లను కూడా వేసుకోండి. ఇప్పుడు దీనిలోకి 1 స్పూన్ వరకు ధనియాలను కూడా వేసుకొని వీటన్నింటినీ లో ఫ్లేమ్లో ఉంచుకొని దోరగా వచ్చేంత వరకు ఫ్రై చేయండి. ఈ కాకరకాయ ఉల్లికారం అనేది ఎప్పుడు ఇలా ట్రై చేయకపోతే ఈసారి తప్పకుండా ఈ రెసిపీని ట్రై చేయండి. చాలా చాలా బాగుంటుందండి. మనకి ఇవన్నీ కూడా దోరగా ఫ్రై అయిపోయాక స్టవ్ ఆఫ్ చేసుకొని వీటిని కూడా అదే ప్లేట్లోకి తీసుకొని బాగా చల్లారనివ్వండి. ఇలా పూర్తిగా చల్లారిన తర్వాత వీటిని ఒక మిక్సీ జార్లో వేసుకొని దీనిలోకి టేస్ట్కి తగ్గట్టుగా సాల్ట్ని అలాగే 2 స్పూన్స్ వరకు కారంని కూడా వేసుకొని మూత పెట్టేసి వీటిని మెత్తగా గ్రైండ్ చేసుకొని తీసుకోండి. చూడండి, మనకి ఇలా మెత్తగా గ్రైండ్ చేసుకొని దీనిని పక్కన ఉంచేసుకోండి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని కడాయిని పెట్టుకోండి. దానిలోకి
1½ టీ స్పూన్ వరకు ఆయిల్ని వేసుకోండి. ఆయిల్ బాగా హీట్ అయిన తర్వాత దీనిలోకి కాకరకాయ ముక్కల్ని వేసుకోండి. ఇలా కాకరకాయ ముక్కలన్నీ కూడా వేసుకున్న తర్వాత ఇలా ఒకసారి బాగా కలుపుకొని ఫ్లేమ్ని మీడియం ఫ్లేమ్లో ఉంచేసి ఈ కాకరకాయల ముక్కలు అనేవి మంచి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వీటిని ఇలాగా మధ్య మధ్యలో కలుపుకుంటూ బాగా ఫ్రై చేయండి. ఇలా మీడియం ఫ్లేమ్లో ఉంచేసి ఇలా మధ్య మధ్యలో కలుపుకుంటూ వీటిని ఇలా రెండు వైపులా టర్న్ చేసుకుంటూ ఫ్రై చేయండి. మనం హై ఫ్లేమ్లో ఉంచి ఫ్రై చేస్తే మనకి కాకరకాయ ముక్కలు అనేవి మాడిపోతాయి. కాబట్టి ఇలా మీడియం ఫ్లేమ్లో ఉంచేసి ఇలా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వీటిని బాగా ఫ్రై చేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకొని వీటిని బాగా చల్లారనివ్వండి. ఇవి కొద్దిగా చల్లారిన తర్వాత దీనిలోకి మనం ముందుగా గ్రైండ్ చేసి ఉంచుకున్న ఉల్లి మిశ్రమాన్ని కూడా ఇలా ఉల్లి పేస్ట్ని తీసుకొని దీనిలోకి స్టఫ్ చేసుకోండి. ఇలా ఈ విధంగా అన్ని కాకరకాయ ముక్కల్లోకి ఈ విధంగా ఉల్లిపాయ పేస్ట్ని స్టఫింగ్ చేసుకోండి. ఇలా అన్నింటినీ కూడా ఈ విధంగా స్టఫ్ చేసుకొని తీసుకోండి. ఇప్పుడు మనం స్టఫింగ్ చేసుకోగా మిగిలిన మిశ్రమం ఏదైతే ఉందో దాన్ని పక్కన ఉంచేసుకోండి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని అదే కడాయిలోకి ఆయిల్ ఏమీ మరి వేయాల్సిన అవసరం లేదండి. ఆల్రెడీ దీనిలో ఫ్రై చేసుకోగా కొంచెం ఆయిల్ ఏదైతే ఉంటుందో ఆ ఆయిల్లోనే ఈ కాకరకాయ ముక్కలన్నీ కూడా వేసుకొని ఫ్లేమ్ని మీడియం ఫ్లేమ్లో ఉంచేసి వీటిని కూడా ఇలా రెండు వైపులా మనం ఉల్లిపాయ పేస్ట్ని ఏదైతే స్టఫ్ చేసి వేసుకున్నామో ఆ స్టఫింగ్ అంతా కూడా మనకి పచ్చివాసన పోయేంత వరకు ఇలా వీటిని బాగా ఫ్రై చేయండి. ఇలా రెండు వైపులా కూడా ఫ్రై చేసిన తర్వాత ఇప్పుడు దీనిలోకి మనం మిగిలిపోయిన మన ఉల్లిపాయ పేస్ట్ ఏదైతే ఉంటుందో దాన్ని కూడా దీనిలోకి వేసుకొని మరొకసారి ఇలా బాగా కలపండి. ఈ ఉల్లిపాయ పేస్ట్ అనేది ఈ ముక్కలకి పట్టేలాగా ఇలా బాగా ఒకసారి కలపండి. ఇప్పుడు ఫ్లేమ్ని మీడియం ఫ్లేమ్లో ఉంచేసి ఆయిల్ అనేది మనకి పైకి తేలేంత వరకు వీటిని బాగా ఫ్రై చేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకోండి. అంతేనండి, ఎంతో టేస్టీగా ఎంతో ఈజీగా ఉండే చేదు లేని మనకి కాకరకాయ ఉల్లికారం అనేది రెడీ అయిపోయినట్లే. ఇలా రెడీ అయిన ఈ కాకరకాయ ఉల్లికారంని వేడివేడి రైస్లోకి సర్వ్ చేసుకుంటే ఆ టేస్ట్ అనేది అద్భుతంగా ఉంటుందండి. ఇలా చేసి పెడితే చిన్నపిల్లలు కూడా చాలా చాలా ఇష్టంగా కూడా తింటారండి. మీకు కూడా ఈ రెసిపీ కనుక నచ్చినట్లయితే ఒక లైక్ కొట్టండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్, లైక్, షేర్ అండ్ కామెంట్. మరిన్ని మంచి మంచి రెసిపీస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.